హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం పచ్చి కొబ్బరి హల్వా ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. ఒక పచ్చి కొబ్బరిని కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకొని దాన్ని 1 కప్లో మెజర్ చేసుకుంటే 1 కప్పు వచ్చింది. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకండి, కొన్ని వాటర్ వేసుకొని ఇలా మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, 2 టీ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని కాజులని ఇలా ముక్కలుగా చేసేసుకొని వీటిని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయి. చూసారా, లైట్గా బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఈ హల్వా అయితే చాలా ఈజీ అండి, చాలా సింపుల్ అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇంకా బెల్లం పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ చిక్కబడేంత వరకు ఇలాగే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, అంతా చిక్కబడిపోయింది, నెయ్యి కూడా బయటకు వస్తుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను ఇలాచీ పౌడర్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ కూడా చిక్కపడొద్దు, ఇలా హల్వా కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలిపేసుకొని 1 నిమిషం పాటు అలాగే కలుపుతూ మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజులను వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. చూసారా ఎంత ఈజీగా ఈ కొబ్బరి హల్వా రెడీ అయిపోయిందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.